హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతబాబు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకొని మంచిగా వేయించుకోండి. అది వేయించుకున్న తర్వాత చేపలు కడుక్కొని పెట్టుకుంటాం కదా, ఆ చేపలలో కొంచెం ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే పీసెస్ అనేది సప్ప పడకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల పొడి ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది మెత్త పేస్ట్ పొడి చేసుకోండి. తర్వాత అది పక్కనే తీసుకొని టమాటాలు కూడా పేస్ట్ చేసుకోండి, ఒక 3 టమాటాలు. నెక్స్ట్ ఒకటి వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసేసండి, ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయండి. అవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి వేయించుకోండి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే టమాటో ప్యూరీ పెట్టుకున్నామో ఆ టమాటో ప్యూరీ కూడా వేసేయాలి. వేసేసి అది కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే మనము స్పైసీకి తగ్గట్టు కారం, మీరు ఎంతైతే స్పైసీ తింటారో మీరైతే అంత వేసుకొని, నేను ఎంత తింటానో అంత వేసుకున్నాను. స్పైసీ తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసి కొంచెం ఒక 5 minutes వరకు కలుపుకోండి. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసు కూడా వేసేసేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత అది మంచిగా మసలాలండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేయండి. ఇది మసలేటప్పుడు ఇంకా గ్రేవీకి సరిపడాన్ని వాటర్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అది మంచిగా అంటే మరగాల, చాలా మసలిన తర్వాత ఏం చేయాలంటే మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని చేపలు ఇది మసులుతున్నప్పుడు మనము కారం, ఉప్పు చూసుకోండి. ఈ టైంలోనే తెలుస్తుంది. నెక్స్ట్ అందులో మనం ఏవైతే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదండి, ఆ చేపలు కూడా వేసేసుకోండి. అంటే వెడల్పు ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఇట్లా స్పేస్ అటు ఇటు అనుకుంటే వేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేసుకుంటే మళ్ళీ మొత్తం అంటుకుపోతాయి కాబట్టి. ఇది వేసిన తర్వాత ఒక 5 minutes అలానే ఉంచేసి ఆయిల్ అనేది పైకి వస్తుంటుంది. కానీ ఎక్కువ కలపొద్దండి, ఎందుకు అంటే చేపలు అనేది విరిగిపోతాయి కాబట్టి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత ఒక 5 minutes ఇట్లా అంటే మరీ ఎక్కువ కలపకండి, లైట్గా కలిపేసి నెక్స్ట్ మళ్ళీ కలుపుకోవాలి అనుకుంటే గిన్నెనే ఇలా ఏమంటారు ఒక బట్ట పట్టుకొని చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర వేసి చేయగానే మీకు చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఈజీగా అయిపోతుందండి వితిన్ ఒక 15 to 20 minutesలో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్, షేర్ కూడా చేయండి.